బిఎండబ్ల్యూ కార్ కొనాలని అందరికీ డ్రీమ్ ఉంటుంది. కానీ లైఫ్ లో సరిగ్గా ప్లాన్ లేకపోతే అది వర్క్ అవ్వదు. చాలా మంది డ్రీమ్స్ చూస్తారు, కానీ సరిగ్గా ప్లాన్ లేకపోతే అది లైఫ్ లో వర్క్ అవ్వదు. ఈ రోజు నేను బిఎండబ్ల్యూ కార్ ఎలా కొనాలి, దాని మైండ్ సెట్ ఏంటి, మనీ ఎలా ఎర్న్ చేయాలి, ఎలా లైఫ్ చేంజ్ చేసుకోవాలి, ఆ జర్నీ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, ద డ్రీమ్ వర్సెస్ రియాలిటీ. బిఎండబ్ల్యూ కార్ ఉందంటే మీతోటి మీ లైఫ్ లగ్జరీ, ఫ్రీడమ్, సింబల్, స్టేటస్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక క్వశ్చన్ ఏంటంటే, బిఎండబ్ల్యూ కార్ కొనాలంటే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఈజ్ ఇన్కమ్ క్రియేట్ చేయడం. అంటే ఎమోషన్ తో కొనలేం బ్రో, క్యాలిక్యులేటర్ తోనే ప్లాన్ చేయాలి. మనకి శాలరీస్ వస్తాయి, బిల్స్ పోతాయి, ఈఎంఐలు మిగలవు అని చాలా మంది చెప్తారు. కానీ బిఎండబ్ల్యూ కొనాలంటే శాలరీ సరిపోదు, సెకండ్ ఇన్కమ్ కావాలి. లైక్ యూట్యూబ్, స్టాక్ మార్కెట్, ఇన్ఫ్లుయెన్స్ ఆర్ బిజినెస్ ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి సెకండ్ ఇన్కమ్ కోసం. చిన్నగానే స్టార్ట్ చేయి, కానీ కన్సిస్టెన్సీగా ఫాలో గా కంపల్సరీ గ్రో అవుతావు. థర్డ్ వన్, ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్. బిఎండబ్ల్యూ కార్ కావాలంటే మనకి డౌన్ పేమెంట్ కింద 16 lakhs కావాలి. మంత్లీ ఈఎంఐ 1 lakh ఉంటే, మన శాలరీ మంత్లీ 2 lakhs ఉంటేనే మనం బిఎండబ్ల్యూ కార్ ని ఈజీగా మెయింటైన్ చేయగలుగుతాం అండ్ కొనగలుగుతాం. సో గోల్స్ క్లియర్ గా ఉండేటట్లు మెయింటైన్ చేసుకో. నెక్స్ట్ 2 years లో 2 lakhs మెయింటైన్ చేయడానికి ట్రై చేయి. ప్లాన్స్ క్లియర్ గా ఉండేటట్లు చూసుకో. స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయి. ఇన్వెస్ట్ చేయడం నేర్చుకో. స్టార్ట్ ఎర్నింగ్ స్మార్ట్లీ. ఫోర్త్ వన్, రియాలిటీ చెక్. బ్రో, లగ్జరీ కార్ కొనాలంటే రిచ్ పీపుల్స్ ఒకటే కాదు బ్రో, స్మార్ట్ పీపుల్స్ కూడా కొనగలరు, ప్లానింగ్ కరెక్ట్ గా ఉంటే. బ్రో, బిఎండబ్ల్యూ కార్ కొనాలంటే ఫస్ట్ నీ మైండ్ సెట్ నువ్వు చేంజ్ చేసుకోవాలి. అంటే నేను కార్ కాస్ట్లీ అని అనుకోకు, బిఎండబ్ల్యూ కార్ నేను కొనగలను అని ఈ మైండ్ సెట్ తో గ్రో అవ్వు. ఒకటి చెప్తా బ్రో, నీ మైండ్ సెట్ నువ్వు చేంజ్ చేసుకున్నావంటే టోటల్లీ నీ లైఫే చేంజ్ అవుతుంది. ఒక గోల్ క్లియర్ గా పెట్టుకో, ఆ గోల్ మీద వర్క్ చేయి, నీ లైఫే చేంజ్ అవుతుంది. వన్, మోటివేషన్ క్లోజ్. రోడ్డు మీద బిఎండబ్ల్యూ కార్ వెళ్తుంటే ఆ కార్ లో మనం డ్రైవ్ చేస్తే మన లైఫ్ ఎలా ఉంటుందని ఒక డ్రీమ్ కలగంటాము. కానీ డ్రీమ్ ని నువ్వు ప్లాన్ గా మార్చుకో, ప్లాన్ ని యాక్షన్ గా మార్చుకో, దెన్ యాక్షన్ సక్సెస్ గా మారుతుంది. ఇలా మైండ్ సెట్ తోనే ఉండవు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయ బ్రో. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను లగ్జరీ లైఫ్ గురించి 5 ఫైనాన్షియల్ టిప్స్ చెప్తాను. దెన్ ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి బ్రో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.